కర్నూలు జిల్లా కోడుమూరులో కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం బస్సు యాత్రను కోడుమూరులో విజయవంతం చేసినందుకు నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు నేతలు. ప్రజలు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి దీవెనలను బట్టి మరి ప్రతి కార్యకర్తకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకుడి లక్ష్యంగా చూడడం మీరందరూ గమనించి ఉంటారు. ఎన్ని చోట్ల ఆపినారో, ఎంతమంది పైకి వచ్చి అందరినీ ప్రజలు అభివాదం చేశారో, ఎన్ని చోట్ల బస్సు దిగి ప్రజలతోటి కరచాలనం చేశారో, ప్రజలు అందించినటువంటి ప్రతి సమస్యను, వేలాదిగా వచ్చిన ప్రజలు ఎంతోమంది మరి వైద్య సహాయానికి వచ్చి అడిగిన ప్రతి సమస్యను ఆయన దృష్టిలో తీసుకొని వాటిని మా దృష్టిలో పెట్టి మంచి పరిష్కారం దిశగా వాటిని మీరు పరిష్కారం చేయమని మాకు ఇచ్చినటువంటి ఆదేశాలను మేమెంతో పులకించిపోయాం. కాబట్టి ఇక హర్షవర్ధన్ గారు చెప్పినట్టు పోటీ లేదు, పోటీ నామ మాత్రమే. హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో కోడుమూరు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ, కన్వీనర్ గారి మెజారిటీతోటి మరి ఎంపీ గారికి ఇవ్వబోతున్నాం. మరి ఎంపీ గారు కూడా బివై రామయ్య గారు కూడా మా మెజారిటీతోనే ఎంపీగా గెలవబోతున్నారని మీ అందరికీ తెలియజేస్తూ, ప్రజలు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి దీవెనలను బట్టి మరి ప్రతి కార్యకర్తకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకుడికి పేరు పేరున మనస్ఫూర్తిగా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్. జరిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రలో భాగంగా ఎమ్మిగనూరులో జరిగే మీటింగ్కి పోతూ పెంచకలపాడులో రాత్రి బస చేసి ఉదయమే కోడుమూరు పట్టణానికి వచ్చిన సందర్భంగా ఈ కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి కోడుమూరు పట్టణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేసి ఈరోజు కోడుమూరు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ప్రజలందరూ కూడా నిరూపించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేము మా నియోజకవర్గ పరిధి ఉన్నంత వరకు కూడా మేము ప్రయాణం చేశాం ఆయనతోన. అప్పుడు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన సమస్యలు ఆయన దగ్గర ప్రస్తావించగా దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా నీటి సమస్యనే మేమైతే ఆయన దగ్గర ప్రస్తావించడం జరిగింది. దాదాపుగా 30 కోట్లతో ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసి టెండర్కి తీసుకుపోయిన పరిస్థితుల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ టెండర్స్ పార్టిసిపేట్ చేయలేకపోయారు. కాబట్టి ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకపోతే ఆయన తక్షణమే స్పందించి వచ్చే వేసవికంతా కూడా మీకు నీటి సమస్య అనేది లేకుండా నేను చూసుకుంటా అని చెప్పి ఆయన స్పందించడం జరిగింది. అదేవిధంగా ఒక్క కోడుమూరుతోనే కాకుండా కోడుమూరు మండలానికి సంబంధించి పేలకుర్తి, రామచంద్రాపురం విలేజెస్, అదేవిధంగా ముడుమలగుర్తి, కృష్ణాపురము, గోరంట్ల, వెంకటగిరి గ్రామాలకు సంబంధించి కూడా ఈ తాగునీటి ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఏవైనా కూడా ఆయన ఒకటే చెప్పారు, మీరు గెలిచిన తర్వాత మన ప్రభుత్వం ఎట్లా వస్తుంది, వచ్చిన తర్వాత ఒక 5 ముఖ్యమైన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మన నియోజకవర్గంలో రోడ్లకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, లేకుంటే తాగునీటికి సంబంధించి కానీ, సాగునీటికి సంబంధించి ఏ విషయంలో అయినా కూడా ఒక 5 ముఖ్యమైన తీసుకురండి, ఇమీడియట్గా మనం ఆ ముఖ్యమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీరుస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనమందరము కూడా 2024 సంవత్సరం ఇప్పుడు జరిగే ఎలక్షన్స్లో, జూన్లో జరిగే ఎలక్షన్స్లో అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించాలని, మరొక్కసారి ఆయన ముఖ్యమంత్రి అయితే మన కష్టాలన్నీ కూడా తీరుతాయి, ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉన్నా కూడా మనం పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రని దిగ్విజయవంతంగా దాన్ని ముందుకుండి నడిపించినటువంటి కోడుమూరు పట్టణానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా ఈ నాయకులకు అందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.